బాప్రే పాప మీరు మళ్ళీ పిచ్చి వాళ్ళయ్యారా? ఇది మళ్ళీ ఎవరి కారును తీసుకొచ్చారు? ఇంత మురికిగా ఉన్న కారును ఎవరింటికి తీసుకొస్తారు? అరే బేటీ, నేను ఈ కారును దొంగిలించి తీసుకురాలేదు. ఇది ఫుట్బాల్ చక్రవర్తి క్రిస్టియానో రొనాల్డో గారి పొలంలో చాలా సంవత్సరాలుగా పడియుంది. ఆయనే స్వయంగా ఈ కారును నాకు బహుమతిగా ఇచ్చారు. అరే పాపా, నిజంగానా? క్రిస్టియానో రొనాల్డో సార్ మీకు ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చారా? అయితే ఇప్పుడు మనం ఈ కారును అమ్మేసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్దాం. లేదు బేటీ, నేను ఈ కారును అమ్మను. ఈ మురికి కారును చాలా కష్టపడి పూర్తిగా శుభ్రం చేసి మీ మమ్మీకి మా పెళ్లి రోజు సందర్భంగా బహుమతిగా ఇస్తాను. ఎందుకంటే నీ మమ్మీ ప్రతిరోజు ఎండలో నడుచుకుంటూ పనికి వెళ్తుంది. కానీ పాపా, మీరు మమ్మీ కోసం ఇంత కష్టపడి కారును శుభ్రం చేస్తున్నారు, కానీ ఈ వీడియో చూస్తున్న పిల్లలు మాత్రం మనకు సపోర్ట్ చేయరు. వాళ్ళు కేవలం డాన్సింగ్ వీడియోలకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారేస్తారు. అరే నా బేటీ, అలా అనకు. ఈ పిల్లలు చాలా మంచి మనసున్న వాళ్ళు. మనలాంటి కష్టపడే వాళ్లకు కూడా సపోర్ట్ చేస్తారు. నువ్వు చూడు, మంచి మరియు తెలివైన పిల్లలు ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే కామెంట్ లో తమ ప్రియమైన మమ్మీ దీర్ఘాయుష్ కోసం ఒక రెడ్ హార్ట్ కామెంట్ చేస్తారు.